Please do subscribe to Prajabheri News Channel. ఆరు గ్యారెంటీల పేరు మీద ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఆరు గ్యారెంటీ ఇచ్చిన విషయం. ఆరు గ్యారెంటీలో ఇప్పటి వరకు మరి మీరు కూడా మీ ఫ్యామిలీస్ కానీ కుటుంబ సభ్యులు కానీ బస్సులో ప్రయాణం చేయడం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు వరకు సబ్సిడీ కూడా మన నిజామాబాద్ జరుగుతుంది. మరి ఇవే కాకుండా డోక్రా మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేయడం, మరి తర్వాత ఈ 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం, సబ్సిడీ 800 రూపాయలు కూడా 500 రూపాయలు ఇవ్వడం, మరి రైతులకు సన్న పంట కొరకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం, 23 లక్షల మంది రైతులకు 25 లక్షల కోట్ల రూపాయలు మరి రుణమాఫీ ఇవ్వడం. ఇవన్నీ కూడా మనం చూస్తే సంవత్సరం లోపల దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుగా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ప్రాముఖ్యత ఇచ్చి వీళ్ళిచ్చిన అప్పు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పు కట్టడానికి 64 కోట్ల రూపాయలు వ్యక్తి అసలు కట్టుకుంటూ దాదాపు 61,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి సంవత్సరం లోపల మరి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కనుక ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మరి ఉమ్మడి ఒప్పందంకి వచ్చాయి. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఇదే పార్లమెంట్ మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని పార్లమెంట్లో కూడా బీజేపీకి లోపాధికారిగా బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. మొన్న కూడా ఎలక్షన్లో కూడా పార్లమెంటుకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని నేరుగా బీజేపీకి మనం ఓట్లు వేయండి అని చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాము. అందుకే బీజేపీ 8 సీట్లకు ఈరోజు మరి పార్లమెంట్ సీట్లు రావడం జరిగింది. ఈరోజు మరి స్థానికంగా బీజేపీ నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, మరి ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు బాగా ఉన్నారు. మరి ఈరోజు మీరు అందరూ కలిసి మోడీ దగ్గరకు, అమిత్ షా దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చేసిన ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా చేసిన మరి మౌలిక సూత్రాలు కానీ మౌలిక విషయాలు కానీ ఇప్పటి వరకు ఏది కూడా వీళ్ళు మొదలుపెట్టలేదు. మరి స్వయంగా మంత్రులు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు, మొన్ననే బండి సంజయ్ గారు మంత్రి అయ్యారు, మనతో పాటు ఆ ఎంపీలు కూడా 6 ఉన్నారు కనుక మరి వీళ్ళందరూ తెలంగాణలోనే నిజంగా అధికారం రావాలని అనుకుంటున్నారు కనుక మరి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కరించారు. ఈరోజు తీసుకుంటే రైల్వే వ్యాగన్ అని చెప్పాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపు 26 నుంచి 27 సార్లు ఢిల్లీకి వెళ్ళి గతంలో 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి గతంలో నాయకులు, గతంలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయినా రాని ఇష్యూస్ కూడా